ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్, పాకిస్తాన్ దేశాలు కొద్దిసేపటి క్రితం కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత సాయుధ దళాలు ఏ మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోలేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఉద్ఘాటించారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత త్రివిధ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని కమాండర్ రఘు ఆర్ నాయర్ తెలిపారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటంలో మాత్రం భారత్ తన వైఖరిని కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకటించింది. వార్తల వివరాలు. భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈరోజు మధ్యాహ్నం 3:35 పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి ఈ మేరకు చర్చలు జరిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణతో పాటు సైనిక చర్య కూడా నిలిపివేస్తున్నామని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఈ అంశంపై మరే ఇతర ప్రదేశంలోనూ చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీన మరోమారు ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నాయని విక్రమ్ మిశ్రీ వెల్లడిస్తూ, It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి అవగాహన కుదిరిందని, దీనికి కట్టుబడి ఉండాలని తమకు ఆదేశాలు వచ్చాయని భారత త్రివిధ దళాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన దాడులు భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. భారత సాయుధ దళాలు ఏ మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోలేదని ఉద్ఘాటించారు. భారతదేశం ఒక లౌకిక దేశమని, భారత సైన్యం రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. భారత సైన్యం మసీదులపై దాడులు చేసిందని, పాకిస్తాన్ తప్పుగా ప్రచారం చేసిందని వ్యోమికా సింగ్ వివరిస్తూ, Pakistan has been spreading fabricated allegations that the Indian armed forces have targeted mosques. Let us make this very clear here that India is a secular nation and the Indian armed forces are a reflection of our constitutional values. We hold every place of worship of all faiths in the highest regard. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites, I repeat, no religious sites have been targeted by the Indian Armed Forces. అదేవిధంగా పాకిస్తాన్ తన JF-17తో భారతదేశ S-400 బ్రహ్మోస్ క్షిపణి స్థావరాన్ని ధ్వంసం చేసిందని తప్పుగా ప్రచారం చేసిందని కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు. సిర్సా, జమ్మూ, పఠాన్కోట్, భటిండా, నలియా, భుజ్లోని భారత వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయనేది కూడా తప్పుడు సమాచారమని సోఫియా ఖురేషీ పేర్కొంటూ, अब मैं आपको पाकिस्तान की मिस इन्फॉर्मेशन कैंपेन के बारे में अवगत कराऊंगी। पहला, पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है। दूसरा, उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड्स जो कि सिरसा, जम्मू, पठानकोट, भटिंडा, नलिया और भुज में हैं, ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है। तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डम्प्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత త్రివిధ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని కమాండర్ రఘు ఆర్ నాయర్ పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రదాడులు జరిగినప్పటి నుండి భారత రక్షక దళాలు సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాయని వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
ఈ రోజు కుదిరిన అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఏ కార్యకలాపాలను చేపట్టడానికైనా పూర్తిగా కార్యాచరణ పరంగా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే అత్యంత ధీటుగా ఎదుర్కొంటామని కమాండర్ రఘు ఆర్ నాయర్ హెచ్చరిస్తూ, Let me reiterate that whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength, and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ, కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడంపై ఇరు దేశాలు ఈరోజు ఒక అవగాహనకు వచ్చాయన్నారు. కానీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే దానిపై రాజీలేని పోరాటం విషయంలో మాత్రం భారత్ తన వైఖరిని కొనసాగిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ నుండి అనుమతి లభించడంతో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్కు హెలికాప్టర్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. దేశంలోని అన్ని విమాన ప్రయాణాలను సమీక్షించిన అనంతరం ఏటీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకపోవడంతో కొన్ని గంటలు మాత్రమే కేదార్నాథ్కు హెలికాప్టర్ సేవలు నిలిపివేయగా ఇప్పుడు చార్ధామ్ యాత్ర ఎటువంటి అంతరాయాలు లేకుండా సజావుగా జరుగుతోంది. ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని సామాజిక మాధ్యమం ఎక్స్లో భక్తులను కోరారు. భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం ముందే ప్రవేశించనున్నాయి. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడం ద్వారా దేశమంతటా వర్షాలు ప్రారంభమవుతాయి. జూలై 8 నాటికి అవి దేశమంతా విస్తరిస్తాయి. కానీ ఈ సంవత్సరం జూన్ 1 కంటే ముందుగా ఈ నెల 27వ తేదీన కేరళను తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఐఎండీ ఈరోజు ప్రకటించింది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ఎల్నినో పరిస్థితులకు అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రాబోయే 2-3 రోజులకు సంబంధించిన వాతావరణ సమాచారాన్ని ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ, Temperature forecast, particularly the maximum temperature likely to rise by 4 to 6 degrees gradually over particularly northwest India during next 7 days, and for the particularly East India, which likely to get isolated heat wave pockets, the temperature likely to rise by 2 to 3 degrees during next 3 days, or no large change thereafter in subsequent 4 days. And if we talk about the alert, particularly there is thunderstorm lightning activity over several parts of the northwest India, including western Himalaya region, and central India also. There is apart from that, southern India, southern peninsula also likely to get isolated thunderstorm activity. If we talk about the heavy rainfall aspect, particularly Arunachal Pradesh likely to get isolated heavy rainfall activity during next 24 hours. Also northeastern states likely to get isolated thunderstorm activity along with gusty wind. హైదరాబాద్ నగరంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 110కి పైగా దేశాలకు చెందిన పోటీదారులు ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా భారత్ తరఫున ఈసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, పాకిస్తాన్ దేశాలు కొద్దిసేపటి క్రితం కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత సాయుధ దళాలు ఏ మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోలేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఉద్ఘాటించారు. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత త్రివిధ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని కమాండర్ రఘు ఆర్ నాయర్ తెలిపారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటంలో మాత్రం భారత్ తన వైఖరిని కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.